Hello my dear students, welcome to our YouTube channel Says Guntur Official. My name is Ramarao Bandlamudi, Director of Sandhya Academy of Competitive Examinations. I have 23 years experience in teaching, guiding and mentoring the students. ఈ వీడియో చాలా మంది ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ వాళ్ళ డిమాండ్ మేరకు చేస్తున్నాం. సో దీంట్లో మెయిన్ టాపిక్ నాట్ ఓన్లీ గేట్ ఆస్పిరెంట్స్, రిమైనింగ్ వేరే ఎగ్జామ్స్ కూడా కొన్ని పాయింట్స్ అనేది ఉపయోగపడతాయి. రైట్ ఫ్రెండ్స్, హియర్ వాట్ ఇస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఈస్ 7 పవర్ సిస్టమ్ ఎగ్జామ్ ట్రాప్స్ దట్ కాస్ట్ ఈజీ మార్క్స్. సో హియర్ కొన్ని ట్రిక్స్, ఒక 7 పవర్ సిస్టమ్ కాన్సెప్ట్ లో ఒక 7 టాపిక్స్ అన్నవి ఎక్కడ ద స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ మిస్టేక్స్. ఫస్ట్ ఆప్షన్ ప్యాటర్న్ అన్నాం. సార్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఆప్షన్ ప్యాటర్న్ అంటే రెండు మనకు సిమిలర్ కనిపిస్తూ ఉంటాయి. సపోజ్ 2.5, సపోజ్ 2.6. సో మాక్సిమం ఎగ్జామ్ హాల్లో అలా సిమిలర్ గా ఉన్న ఆప్షన్సే 100% కరెక్ట్ అవుతాయి. సో అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. దట్ ఈస్ కాల్డ్ ఆప్షన్ ప్యాటర్న్ అంటాం. నెక్స్ట్ వన్ మోర్ ఈస్ కాల్డ్ యూనిట్ ట్రాప్. సార్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యూనిట్? సో కొన్ని ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి అంటే ఏబిసిడి ఆప్షన్, సపోజ్ 4 వచ్చింది ఆప్షన్, 4 4 4 4 అన్ని 4 ఉంటాయి. అదే యూనిట్ నీకు మిస్ అయింది అనుకోండి, సో ఆప్షన్ మొత్తం ఎగిరిపోద్ది. సో అక్కడ జాగ్రత్త, దాన్ని యూనిట్ ట్రాప్ అంటాం. వన్ మోర్ ఈస్ కాల్డ్ ఎస్పెషల్లీ బేస్డ్ వాల్యూ ట్రాప్. సో కొన్ని ఫాల్ట్ క్వశ్చన్స్ కానీ వాటిలో మనకి ఎలా ఉంటాయి అంటే బేస్ వాల్యూ అంటాడు. సో ఆ బేస్ వాల్యూ వాడు ఇవ్వకపోతే తప్పితే రైటా, సో నువ్వు మాక్సిమం 1 అని దాన్ని కన్సిడర్ చేయాలి. సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. బేస్ వాల్యూ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అండ్ వన్ మోర్ ఈస్ కాల్డ్ నెగిటివ్ సైన్ ట్రాప్. సో వాట్ ఇస్ ద నెగిటివ్ సైన్ ట్రాప్ అంటే మన లోడ్ ఫ్లో కానీ రైట్ అగైన్ సో ఫాల్ట్ లో కానీ మనకి సపోజ్ IA ఈజ్ ఈక్వల్ టు సపోజ్ IA1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ IA2 అంటాడు. అంటే అక్కడ నెగిటివ్ సైన్ ట్రాప్. సో అక్కడ నెగిటివ్ కాన్సెప్ట్ దగ్గర కొంచెం జాగ్రత్తగా మనం ఫాలో అవ్వాలి. నెక్స్ట్ వన్ మోర్ ఈస్ కాల్డ్ అప్రాక్సిమేషన్ ట్రాప్. సార్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అప్రాక్సిమేషన్ ట్రాప్ అంటే వాడి క్వశ్చన్ లో మనకి ఎలా ఉంటుంది అంటాడంటే సార్ పాయింట్ తర్వాత అప్రాక్సిమేషన్ తీసుకోండి 2 డెసిమల్స్ 3 డెసిమల్స్ అంటాడు. సో ఆ కాన్సెప్ట్ దగ్గర జాగ్రత్తగా మైండ్ యూజ్ చేయాలి అక్కడ అప్రాక్సిమేషన్ ట్రాప్ దగ్గర. అండ్ వన్ మోర్ ఈస్ కాల్డ్ లెంత్ ట్రాప్ అంటారు. సార్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లెంత్ ట్రాప్ అంటే సపోజ్ మనం కొన్ని ఆన్సర్స్ చేస్తూ ఉంటాం, లెంతీ వస్తూ ఉంటుంది. సో లెంతీ వస్తే అవాయిడ్ చేసేదాన్ని. సో దాన్ని లెంతీ ట్రాప్ అంటాం. అండ్ వన్ మోర్ ఈస్ కాల్డ్ జీరో ఆర్ ఇన్ఫినిట్ లాజిక్ అంటాం. ఎగ్జామ్ లో నువ్వు ఆన్సర్ సాల్వ్ చేస్తే జీరోగా ఇన్ఫినిట్ వస్తే మాక్సిమం ఆప్షన్స్ అక్కడే ఉండొచ్చు, రిమైనింగ్ 2 ఎలిమినేట్ చేయొచ్చు. సో మేము ప్రెసెంట్ ఈసెట్ 26 బ్యాచ్, గేట్ 27 బ్యాచ్, ఈ 2 బ్యాచెస్ అన్నవి ప్రోగ్రెస్ లో ఉన్నాయండి. సో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మా సేల్స్ ఆఫ్లైన్ లో జరిగే బ్యాచెస్ లో మీరు జాయిన్ అవ్వచ్చు. డీటెయిల్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.